అందరూ ఫేమ్లో ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. మోస్ట్లీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ అవుతూ ఉంటాయి మనకి. ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది నేమ్ అండ్ ఫేమ్, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పటికీ ఉందా? ఐ వుడ్ సే టు లార్జ్ ఎక్స్టెంట్ పోలేదు, 70-30 అనుకోవచ్చు. కుడ్ బి దట్. నేమ్స్ మెన్షన్ చేయొద్దు, బట్ స్టిల్ మనకి కొంతమంది ఫేమ్లో ఉన్న వాళ్ళు. డైరెక్టర్ తేజ గారు ఉన్నారు, లైక్ హీ ఈస్ నోన్ ఫర్ హిట్టింగ్ ఆర్టిస్ట్ ఫర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఇదే ఒకవేళ కామన్ పర్సన్ మీద కేసు ఉంది అని అంటే ఇట్ విల్ స్టిల్ టేక్ డికేడ్స్ టుగెదర్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రామ్ మెట్టు గారు, ఫౌండర్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. హాయ్ సార్. హలో అండి. నమస్కారం. నమస్తే అండి. మీరు నాకు పెట్టద్దు. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపికే చాలా క్రిస్ప్ టాపిక్, ఒక కాంట్రవర్సీ టాపిక్ అని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు వెళ్తుంది అన్నది నాకు తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్. ప్లీజ్. ఏంటనంటే ఇప్పుడు చూస్తున్న చాలా వరకు కేసెస్ అవ్వచ్చు, చాలా వరకు బయటకు వస్తున్న ఇష్యూస్ ప్రకారం అందరూ ఫేమ్లో ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. వాళ్ళ మీద మాత్రమే ఎందుకు ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది? అంటే వాళ్ళు ఫేమ్లో ఉన్నారనా, లేకపోతే కామన్ పీపుల్ మీద పడినా అది బయటకు తెలియట్లేదా, ఆర్ఎల్స్ నాకు అర్థం కావట్లేదు. అదంతా ఇంటెన్షనల్గా చేస్తున్న థింగ్ అని అంటే ఏమంటారు? ఇది ఇంటెన్షనల్లీ చేస్తున్నది అంటే మేబీ టు అన్ ఎక్స్టెంట్ ఇంటెన్షనల్ అవ్వచ్చు, బట్ మేజర్గా జరిగేది ఏంటంటే ఒక ఎక్స్టెంట్ ఆఫ్ ఫేమ్ రాకముందు వరకు, అంటే స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉన్నంత వరకు జనరల్గా ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటాం మనం. బికాస్ మనకు ఆపర్చునిటీస్ కావాలి, గ్రో అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు జాగ్రత్తగా పని చేసుకుంటాం మనం. సడన్లీ ఏమవుతుందంటే ఇప్పుడు మోస్ట్ యూట్యూబర్స్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళని చూస్తుంటాం మనం. ఏంటంటే ఫేమ్ అనేది ఇట్ కమ్స్ ఇన్ లైక్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చేస్తుంది వాళ్ళకి. సో సడన్గా ఫేమ్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ అథారిటీ, ఒక పవర్, నాకు వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఏం చేసినా నడిచిపోతుంది, నేను ఏం చేసినా ఎవరు నన్ను ఏం చేయలేరు, ఆర్ చెయ్యొచ్చు, నేను అది చెయ్యొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చేసి దొరకను అయ్యా. ఆర్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే వెబ్ సిరీస్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే నాకు ఇప్పుడు అథారిటీ ఉంది కాబట్టి నాతోటి జనాలు బాగా ఉంటే వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని ఏం చేసినా వాళ్ళు తట్టుకుంటారు, ఊరుకుంటారు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఈ హెరాస్మెంట్ కానివ్వండి, లేకపోతే రేప్ కానివ్వండి, ఇవన్నీ అయ్యేదానికి మేజర్ రీజన్ అదే అనమాట. మనకు తెలుసు, లైక్ మోస్ట్లీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ అవుతూ ఉంటాయి మనకి. సో ఇదన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే బికాస్ ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది నేమ్ అండ్ ఫేమ్ feels that it is okay to do it, like, and people are ready to do it అనేసి. సో ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇంతవరకు అవుతుంది. అది చేంజ్ అయ్యింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ విల్ బి మచ్ బెటర్ స్టేట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకేం అర్థమైందంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అనే అయితే మీరు అంటున్నారు, అంతేనా? కరెక్ట్. సో ఇంకొక థింగ్ నాకు ఏం అర్థం కాలేదంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని అన్నారు, ఐ నో దట్, బట్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పటికీ ఉందా, లేకపోతే ఇప్పుడు తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు దానికి? కంపేర్ టు పాస్ట్ టు లార్జ్ ఎక్స్టెంట్ తగ్గినట్టేనండి చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకు ముందు ఏంటంటే ఇండస్ట్రీ లైక్ ఈ స్టార్ బజ్ ఇదంతా ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఆల్ క్లోజ్డ్ ఇండస్ట్రీ ఉండేది. అవుట్ సైడర్స్ కి ఎంట్రీ అనేది అంత ఈజీగా దొరికేది కాదు. ఎంట్రీ ఈజీగా లేనప్పుడు అంటే ఏంటి, పవర్ వాజ్ విత్ ఇన్ ఓన్లీ కపుల్ ఆఫ్ పీపుల్. సో అందుకనే ఇదంతా కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో ఉండేది. సెకండ్ ఏంటంటే ప్రీవియస్ డేస్లో మీడియా ఇంత అగ్రెసివ్గా లేదు, లైక్ ఇట్ వాస్ నాట్ సో అగ్రెసివ్. ఓన్లీ మనకి శాటిలైట్ మీడియా ఒకటి ఉండేది, డిజిటల్ మీడియా ఉండేదే కాదు అసలు. సో ఈ స్ప్రెడ్ ఆఫ్ వర్డ్ అనేది కూడా చాలా నెమ్మదిగా జరిగేది, ఆర్ అంత ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. కాబట్టి పాస్ట్లో అనేది ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. బట్ ఈవెన్చువల్లీ ఏంటంటే ఏది చేసినా బయటపడుతుంది ఇప్పుడు, లైక్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ నోన్ టు పీపుల్. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఐ వుడ్ సే టు లార్జ్ ఎక్స్టెంట్ తగ్గింది, పోలేదు.
తగ్గింది. బట్ తగ్గింది. Yes. 70-30 అనుకోవచ్చు. could be that, yeah. సో ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు, నేమ్స్ మెన్షన్ చేయొద్దు, బట్ స్టిల్ మనకి కొంతమంది ఫేమ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరెవరి మీద ఏమేం కేసులు అయినాయి, ఏమేం రీజన్స్ తో కేసెస్ అవుతున్నాయి అన్నది మనం చూస్తున్నాం. Yeah. ఇప్పుడు ఒకరి మీద అయింది, ఇద్దరి మీద అయింది అని అంటే అది నిజమేనేమో అని అనుకోవచ్చు మనం ఆ కేసు అనేది. సో కంటిన్యూస్ గా ఇప్పుడు ఒకళ్ళు అయ్యారు, అది అవ్వగానే నెక్స్ట్ ఇంకోటి రెడీగా ఉంటుంది, అది అవ్వగానే నెక్స్ట్ ఇంకోటి రెడీగా ఉంటున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఇంటెన్షనల్ థింగ్ అని ఎందుకు అనుకోకూడదు? See, it can be coincidental also, sometimes it can be intentional also. Intentional ఎప్పుడు అవుతుంది అని అంటే when two ways లో అవ్వచ్చండి. ఒకటి ఏంటంటే సపోజ్ నాతో పాటు, సపోజ్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాతో పాటు ఎవరు, ఐ హ్యావ్ సమ్ కాంపిటీటర్, నేను గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాను, నాకు ఇంకో కాంపిటీటర్ ఉన్నారు హూ ఇస్ ట్రైంగ్ టు గివ్ ఎ టఫ్ కాంపిటీషన్ టు మీ. అలాంటప్పుడు దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ అతన్ని తొక్కేయడానికి మేబీ ఐ కెన్ కమ్ అప్ విత్ అ ప్లాట్ లైక్ దస్, దట్ ఈజ్ ఆల్సో ఎ పాసిబిలిటీ. రెండోది ఏంటంటే జనరల్గా ఇలా ఇదైతే అవుతుంది ఏంటంటే, నన్ను హరాస్ చేశారా లేదా పక్కన పెట్టేస్తారు. సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయికి నేమ్ అండ్ ఫేమ్ కావాలి అని అంటే జస్ట్ మీడియా ముందుకు వెళ్ళేసి నన్ను హెరాస్ చేశారు అనగానే మొత్తం ఫోకస్ ఆమె మీద వచ్చేస్తుంది, విచ్ మీన్స్ ఇన్ అ వే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ టు గెట్ ఫేమ్. సో సమ్ పీపుల్ హూ సీక్ టు గెట్ ఫేమస్, అందరూ ఇలా చేస్తారని చెప్పట్లేదు నేను, బట్ ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఏంటంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎర్నింగ్ నేమ్ ఆర్ ఫేమ్ ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ వీ షుడ్ నాట్ జనరలైజ్, అందరూ ఇలా చేస్తారని చెప్పు. కొందరు నిజంగానే సఫర్ అవుతూ ఉన్నారు, కొందరు కావాలని అలిగేషన్స్ చేస్తున్నారు, కొందరు కావాలని ఇరికిస్తున్నారు ఇంకొకరిని. ఇవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి వి గెట్ టు సీ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అనమాట. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అవుతుంటాయి, కొన్ని క్రియేటెడ్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అన్ని కావాలని ప్లాన్ చేసినవి కాదు, అలానే అన్ని ఫేక్ అని ఇది కూడా కాదు. సో మనం అబ్జర్వ్ చేసాం, చాలా వరకు అబ్జర్వ్ చేసినంత వరకు ఈ వీళ్ళ మీద పడ్డ కేసుల్లో అన్ని రేప్ కేసులే ఉన్నాయి. వై ఓన్లీ దట్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే అది నిజంగా అంత పవర్ఫుల్ రీజనా? అంటే ఇప్పుడు జనరలీ నాకు ఉత్త హరాస్మెంట్ వచ్చింది, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు అని అంటే మేబీ లాస్ అండ్ యాక్షన్స్ ఆర్ నాట్ దాట్ స్ట్రిక్ట్, అండ్ ఎవరు అంత పట్టించుకోరు కూడా. అంటే ఇట్స్ కామన్, లైక్ అంటూ ఉంటారు జస్ట్ లైక్ మన తేజ గారు ఉన్నారు, డైరెక్టర్ తేజ గారు ఉన్నారు, లైక్ హీఈస్ నోన్ ఫర్ హిట్టింగ్ ఆర్టిస్ట్ ఫర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఇది వచ్చింది, ఎంతవరకు నిజం తెలియదు మనకి, బట్ జనరలీ పీపుల్ సే దట్ తేజ గారు కొట్టి మరీ పని చేయించుకుంటారు, కొట్టి మరీ టాలెంట్ని బయటకు తీస్తారు అనేసి అన్నారు. సో ఈ కొట్టడం వరకు ఏంటంటే పీపుల్ ఆర్ జనరలీ యాక్సెప్టింగ్, కాబట్టి ఏంటంటే నోబడి సరే కొట్టారు కదా, ఫోన్లే మంచికే కొట్టారు కదా అనేసి అలా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రేప్ అలిగేషన్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అంటే మంచికే కొట్టాడు లేకపోతే మంచికే చేశాడు అనే కోణం తీసేయడానికి మోస్ట్ ఆఫన్ ఏంటంటే రేప్ కేసు వేసేస్తే అయిపోతుంది, దాంట్లో నథింగ్ పాజిటివ్ టు లుక్ ఎట్ అనేసి జనరల్గా ఈ కేసు వేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా తెలివిగా అయిపోయారు అనొచ్చు ఇలాంటి కేసెస్ లో. వాళ్ళకి ఎందుకు ఇంత నాలెడ్జ్ పెరిగిపోయిందో నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ అబ్బాయిలు బయటపడలేకపోతున్నారా అని అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కేసెస్ లో చూసుకుంటే వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్ కి బాగానే మూవ్ అవుతున్నారు, బాగానే అవుతున్నాయి, లాస్ కూడా అంత స్ట్రిక్ట్ లేదని అంటున్నారు. వాళ్ళ లైఫ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంపాక్ట్ టు అన్ ఎక్స్టెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. అది బీట్ ఫర్ విక్టిమ్ అవ్వచ్చు, లేకపోతే అలిగేషన్స్ ఎవరి మీద అయితే పడిందో వాళ్ళని అవ్వచ్చు. సో ఈ నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక నిజంగానే రేప్ చేసినా కానీ లేకపోతే జస్ట్ ఫాల్స్ అలిగేషన్ వేసినా కానీ ఈవెన్చువల్లీ ఏమవుతుందని అంటే పీపుల్ విల్ ఫర్గెట్ అండి దీన్ని, ఇదంతా వదిలేస్తారు, మర్చిపోతారు, ఎవరి లైఫ్స్ వాళ్ళకి లీడ్ అవుతూ ఉంటుంది. బట్ పర్సనల్ ఫ్రంట్ someone who got raped will always remember this for life. Wala suffering is permanent. People will forget, but that person will not forget. So wala suffering anedi permanent untundi. Someone ఎవరికైతే false allegation మీద పడిందో వాళ్ళ సఫరింగ్ కూడా it is almost going to be like forever, because sometimes ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేయలేదు అక్కడ, అయినా కూడా వాళ్ళ మీద ఫాల్స్ బ్లేమ్ వచ్చింది. ఒక్కసారి మచ్చపడింది అంటే అది పోదు ఇంకా. సో అది ఏంటంటే వాళ్ళ కెరియర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ రిలేటివ్స్ జనరల్గా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి అలిగేషన్ పడింది, బీట్ ఫాల్స్ అలిగేషన్, నేనేం చేయలేదు బట్ స్టిల్ నా మీద అలిగేషన్ ఉంది, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అవ్వాలన్నా నలుగురు మధ్య నేను కరెక్ట్గా మింగిల్ అవ్వలేను, వాళ్ళతో మాట్లాడలేను, సో ఐ విల్ స్టార్ట్ అవాయిడింగ్ పీపుల్ అరౌండ్, ఐ వుడ్ ప్రిఫర్ బీయింగ్ అలోన్. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ ది ఫాల్స్ అలిగేషన్. సో మీరన్నట్టు ఇవన్నిటితోటి ఏంటంటే ఖచ్చితంగా మెయిన్ పీపుల్కి ఇంపాక్ట్ ఉంటుంది, బట్ పీపుల్ విల్ ఫర్గెట్ ఇట్. సో వాట్ ఐ సే ఈజ్ ఎనీ యాక్షన్ తీసుకునే ముందు, లైక్ అది ఫాల్స్ అలిగేషన్ వేసేటప్పుడు కానివ్వండి లేకపోతే మనం ఏదైనా తప్పు పని చేసేటప్పుడు కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది పర్సనల్గా మనకి ఇంపాక్ట్ పడుతుంది,
జనాలు మర్చిపోతారు, రేపు ఎల్లుండి మర్చిపోతారు, వాళ్ళకేం కాదు. సో మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకొని మన ప్రొఫెషన్ని మనం కరెక్ట్గా చూసుకొని ఎయిమ్ని కరెక్ట్గా చూసుకొని నడుచుకుంటే దట్ ఈస్ వెన్ మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు ఒక కామన్ పీపుల్ మీద, ఒక కామన్ పర్సన్ మీద ఇలాంటి కేసులు పడ్డాయంటే వాడికి ఒక యుగం పడుతుందని అనుకోవచ్చు మనం బయటపడడానికి. Correct. సో ఇలా ఫేమ్ ఉన్న వాళ్ళ మీద, ఇందాక మీరే అన్నారు వీళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి వీళ్ళ మీద అలిగేషన్స్ పడుతున్నాయి, మేము ఏమన్నా చేయొచ్చు అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉంటున్నారు అని మీరు అన్నారు కదా. కరెక్ట్. సో అదే ఫేమ్ తో వీళ్ళు బయటపడుతున్నారు అని అనొచ్చా, ఆర్ ఎల్స్ అవి ఫేక్ కాబట్టి వాళ్ళని వదిలేస్తున్నారు అని అనుకోవచ్చా? సమ్ టైమ్స్ అది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈవెన్ కోర్ట్ సిస్టమ్ మీద ప్రెషర్ ఉంటుంది, బికాస్ వీళ్ళందరూ ఫేమస్. సో జనాలకి ఏంటంటే క్యూరియాసిటీ ఉంటుంది, లైక్ ఏమైంది ఇంతకీ ఫైనల్ తీర్పు ఏంటి. ఇప్పుడు లా సిస్టమ్ అనేది అక్కడ స్లోగా యాక్ట్ చేసింది అని అంటే ఇట్ విల్ బీ అ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ది లా సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సో ఈ పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ అయిపోయేసరికి ఏంటంటే మనం చూస్తుంటాం మోస్ట్లీ ఏంటంటే బాగా సెన్సేషనల్ అయిన కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి తొందరగా తీర్పులు వచ్చేస్తూ ఉంటాయి. దట్ డజంట్ మీన్ మన సిస్టమ్ ఇస్ ఫాస్ట్, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆ ప్రెషర్ ఫ్రమ్ పబ్లిక్ ఉంది కాబట్టి ఈ ఫేమస్ కేసెస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫేమస్ పీపుల్ ఇన్వాల్వ్డ్ అయిన కేసెస్ ఏవైతే ఉంటాయో అవి తొందరగా వాటికి వస్తూ ఉంటాయి. ఇదే ఒకవేళ కామన్ పర్సన్ మీద కేసు ఉంది అని అంటే ఇట్ విల్ స్టిల్ టేక్ డికేట్స్ టుగెదర్, లైక్ అది చేయడానికి. ఇంకా ఈ టాపిక్ గురించి ఎంత తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది, ఈ కేసెస్ గురించి. సో ఇప్పటి వరకు నేను అడిగిన వాటికి చాలా ఓపికగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.